నమస్తే, వెల్కమ్ టు టుడే ఇన్ఫర్మేషన్ తెలుగు టీవీ. సమాద్ నవాబ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నగరంలో ఏదైనా ఒక మార్గానికి సమాద్ నవాబ్ మార్గ్ గా నామకరణం చేయాలని తీర్మానం. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సమాద్ నవాబ్ సంతాప సభ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, సమాద్ నవాబ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, అందరి కలుపుకొని పోయే వ్యక్తి నవాబు అని, కాంగ్రెస్ పార్టీతో సమాద్ నవాబ్ కు విడదీయలేని బంధం ఉందని, ఆయన మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని, నవాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీలో వారి కుటుంబంలో ఒకరికి సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ కోసం, పేద ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం తప్పించేవారని, నవాబ్ చనిపోతే సొంత కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధగా ఉందని, ఏ సమస్య వచ్చినా తన ఇంటి సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేసేవాడని, వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం పోరాడిన వ్యక్తి సమాద్ నవాబ్ ని నగరంలో ఏదో ఒక మార్గుగా సమాద్ నవాబ్ మార్గుగా నామకరణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముడుపు మోహన్, కమరుద్దీన్, కొరవి అరుణ్ కుమార్, బానుతో శ్రావణ్ నాయక్, కామ్రెడ్డి రామ్రెడ్డి, పంచాల స్వామి గౌడ్, వెన్నం రజితారెడ్డి, అహ్మద్ అలీ, అబ్దుల్ రెహమాన్, ముస్తాక్, అమీర్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, మొహమ్మద్ నిహాల్, లాయిక్, షబానా, మొహమ్మద్ ఇర్ఫాన్, బషీరుద్దీన్, మిరాజ్ డాన్, అబ్దుల్ భారీ, కంకణల అనిల్ కుమార్ గుప్తా, సిరిపురం నాగప్రసాద్, వసీం అక్బర్, ఆరిఫ్ గౌష్, పాషా, విక్టరీ, సోహెల్ పాషా, జమీల్, సర్వర్, కలీం, సలీం, వారితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కమరుద్దీన్ గారు ఇలా పాల్గొంటున్నటువంటి అందరికీ పేరు పేరున అబ్దుల్ రెహమాన్ గారితో పాటు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా ఎంత బాధకరం అంటే, నా ఇంట్లో కుటుంబ సభ్యులు కోల్పోతే నాకు ఎంత బాధ ఎంతో నాకు అంత బాధ అయింది. హాస్పిటల్లో ఉన్నారు, సిక్కయ్య పోయిందో అని తెలిసిన తర్వాత ఒకటిన నేను కిమ్స్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళందరూ కలిసిన తర్వాత లోపల ఐసీలో ఉన్నారు, పంపించడం అంటే అక్కడ సెక్యూరిటీ ఎట్టి బస్సులో నేను ఒక్కరైనా చూసేస్తా అని చెప్పి లోపలికి చూసాను. నిజంగా చెప్తే నాకు ఆలోచన చాలా బాధ అనిపిస్తుంది. అసలు కంప్లీట్ అన్కాన్షియస్ మాట్లాడడం చూద్దాం అంటే మంచిగా అయితే ఆశపడి పోతే అప్పుడే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను వచ్చి బయటకు వచ్చి వీళ్ళకి చెప్పలేదు కదా, కానీ ఎక్కడో కొద్దిగా ఆశ ఉండే ఏమైనా ట్రీట్మెంట్ అయితే కనీసం అంత యాక్టివ్ లేకుండా మన మధ్య ఉంటాడేమో అన్నటువంటి ఆశ ఉండే. తెల్లారే మళ్ళీ పొద్దునే నాకు వార్త ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నా. తెలిసిన తర్వాత నిజంగా మా సొంత కుటుంబ సభ్యుని కోల్పోతారు ఎంతో బాధ, అందరికీ ఎక్కువ బాధ. ఎందుకంటే వారి నిరంతరం వారి సొంత విషయాల కంటే ఎక్కువ మనందరి గురించి, పేద ప్రజల గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసేవాడు. వారిద్దరు కూడా వారి సొంత పనులు తీసుకొని మన దగ్గరకు, పెద్ద లీడర్ల దగ్గరకు పోయింది చాలా తక్కువ. ఇతరుల పని మీద, ఇతరుల సమస్యల మీద పోరాటం చేసేవాడు. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆ లోటు తీర్చలేదు, అది ఇంకోవద్దు కూడా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి సమాద్ నవాబ్ గారి గురించి మనం ఎంత మాట్లాడుతున్నా తక్కువే. ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులు కాపాడుకుంటాం. వారికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మా ఇంటి సమస్యగా తప్పకుండా భావిస్తాం. వారి కుటుంబ సభ్యులు
సందర్భంగా ఒకరికి ఏదైనా మంచి అవకాశం రావడానికి మనం సాయశక్తుల మన పెద్ద నాయకులు నాతో పాటు మంత్రివర్గులు అందరూ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మరి అవకాశం కల్పించడానికి ఆయన కృషి చేస్తాను. అదేవిధంగా నాగా చౌరస్తాలో ఏదైనా ఒక మార్గాన్ని సమగ్ర మార్పుగా నామకరణం చేయడానికి తప్పకుండా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడి మంత్రి గారితో చర్చ చేసి తప్పకుండా గుర్తుండే విధంగా వారి మార్పుగా సమగ్ర మార్పుగా మనం పెట్టుకున్నాం. ఎందుకంటే కనీసం ఎప్పటికీ మనం వారిని గుర్తుంచుకునే విధంగా చేసుకున్న వాళ్ళైనా తప్పకుండా ఆ ప్రాంతంలో మనకు ఏదైతే ఏ మార్పు పెడితే పెట్టాలో మనం ఆలోచన చేసి దానికి స్పెషల్గా తీసుకుందాం, పర్మిషన్ తీసుకొని చేద్దాం, బోర్డు పెట్టుకుందాం. ఎందుకంటే వారు మనకు ఎప్పుడు గుర్తుంది, వారి ఆశయాలు, వారు చేసినటువంటి కృషి, వాళ్ళ పేదలకు చేసినటువంటి కృషి మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకెళ్ళి ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఆ సమాజాయ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొట్లాడుతున్నట్టు చేసేవారు కానీ అనుకుంటే నిదానంగా పడ్డారు. కానీ వీళ్ళంతా ఆత్మీయంగా ఉండేది నేను గమనించాను, చాలా ఆత్మీయంగా ఉండేవారు. కానీ వీరికి మాత్రం ఒక ఫైట్ చేసినట్టు కనిపిస్తుంది. అట్లా నా దగ్గర ఎప్పుడైనా నవాబాయ్ వచ్చినప్పుడు చాలా విషయాలతో నాతో చర్చించేవారు. ఎన్నడూ కూడా ఆయన మనకు ఓపిక ఉండాలి, మీరు పనిచేస్తా ఉన్నాము, మన కష్టానికి ప్రతిఫలం ఉంటే తప్పకుండా అని చెప్పి ఒక పెద్ద మనుషులు పెద్ద నగరాన్ని ఎన్నోసార్లు నన్ను మరి చాలా ఓపికగా నాకు సజెషన్స్ ఇచ్చేవాడు. నిజంగా అవన్నీ చూస్తే నాకు ఇంత సొంత పెద్దలను కోల్పోయినటువంటి బాధ కలుగుతాము. శ్రీధర్బాబు గారు కూడా కొద్ది నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడే శ్రీధర్బాబు సార్ డాక్టర్ చెప్పడం జరిగింది. పొద్దున 8 గంటలకు ఫోన్ చేసి అలా ఇక్కడ నవంబర్ లేక అంటే చాలా బాధపడ్డాడు. నాకేదో ఐటీ మీటింగ్ అయినా కూడా నేను ఇన్వైట్ బయలుదేరి వస్తుందో కంప్లైంట్ చేసుకుని నేను వచ్చేదాకా 80% వచ్చేటట్టు చూడండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా అని పాపం ఉండాలి. గవర్నర్గా కూడా వచ్చేది ఉంటే వారు అప్పటికే వేరే ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి సీఎం గారితో రాలేకపోయారు. సుఖంగా రావడం జరిగింది. మరి ఆ రోజు ఆ జనం చూస్తే వారి యొక్క సేవలు, వారి ఎంతమంది అటాచ్మెంట్ ఉండే దాదాపు 3-4 వేల గత 30 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సోషల్ వర్క్ చేస్తూ అంజుమన్ చేస్తూ పక్కబోర్డు కంపెనీ చైర్మన్గా కూడా మన పొన్నంపురమ్మ గారు, శ్రీధరబాబు గారు నియమించడం జరిగింది 10 సంవత్సరాల క్రితం. దాన్ని కూడా చైర్మన్ చేస్తూ తన ఒక్కొక్కటిగా అన్ని మంచి పనులు చేస్తూ అందరితో చేదోడు వాదుగా ఉంటున్న నవాబు గారు చనిపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మశ్రీ శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాం. వారు చేసిన మంచి పనులు